విజయవాడ బస్ స్టేషన్లో ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 5 గంటల సమయం తర్వాత జీరో టికెట్ అమలవుతున్న నేపథ్యంలో వాళ్ళ గమ్యాలకు వెళ్ళడానికి టికెట్ని కొనుగోలు చేయడానికి అంటే వాళ్ళ ఆధార్ కార్డు చూపించి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా జీరో టికెట్ తీసుకోవడానికి వాళ్ళందరూ ఉత్సుకతతో ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు చేస్తున్నారంటారా? అన్ని కరెక్ట్గా చేస్తున్నారు, అనుకున్నట్టు నెరవేరుస్తున్నారు. కానీ చాలా లోతుల బడ్జెట్ ఉండగానే తన అన్నదే నెరవేరుస్తున్నారు కరెక్ట్గా. పథకాలు ప్రతి పథకము తను నెరవేర్చాలనుకున్నది 10 నెరవేరుస్తున్నారు. నెల అటో ఇటో వెనక ముందైనా సరే తన అన్నది అన్నట్టు నెరవేరుస్తున్నారు. ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఆయన చేస్తున్నాడంటే చాలా గొప్పతనం. ఆయన చేస్తున్నాడంటే జగను ఇంత కూపీలో పెట్టినా కానీ అంత తట్టుకొని అంత వచ్చి ఆయన అన్ని బాధలు పడ్డా కానీ అన్ని చేసినా కానీ ప్రజల కోసం ఆయన కష్టపడి ప్రజలు కావాలి, నాకు ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి ఒక మహిళల్ని ఆదర్శగా తీసుకొని మహిళలు అసలు జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇది. మహిళలనే పాటికి ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఏ ఇబ్బందులు పడకుండా తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వడం కానీ మరినేమో ఈ వృద్ధాప్య పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి తను నెరవేరుస్తున్నారు, అన్నది అన్నట్టుగా నెరవేరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత చేసినా కూడా ఏమీ చేయడం లేదు, ఏదో మోసం చేసి వచ్చాడు, అరాచక పాలన అది ఇదని ఆయన మాట్లాడుతున్నాడు. కనీసం కళ్ళ ముందు కనపడేది కూడా ఆయనకు తెలియట్లేదు అంటారా? ఆయన అంత దుర్మార్గుడు లేడు. ఆడు అన్నాడంటే ఆడు పురుగులు పడిపోతాడు. చంద్రబాబు నాయుడు అన్నాడంటే ఆడు నాశనం అయిపోతాడు. ఆడు ఎందుకు రాలేదు? ఆడు అన్యాయం చేయబట్టే, జనాన్ని మోసం చేయబట్టే ఆడు పతనం లేకుండా మా జనంలోను ప్రతిపక్షాల్లో లేకుండా కూడా జనం చేశారంటే 11 సీట్లు కూడా వచ్చాయి కాదు. అదేదో వేశారు కానీ ఏదో కొంతమంది వేశారు కానీ లేదా అవి కూడా వచ్చాయి కాదు. ప్రతిపక్షాలు అట్ట నుంచోడానికి కూడా పనికొచ్చేవాడు కాదు. అందరికీ మా సంతోషం, అందరికీ ఆనందమే. లోట్లో ఉన్నాడండి. కొత్త మించిళ్ళు అంటే అది అరాచకాలు చేసి ఏమీ లేని వాళ్ళకి ఆ వికలాంగులని 10 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళకి ఏమీ లేకపోయినా కానీ అట్ట అర్హత లేకపోయినా కానీ అట్ట మోసం చేసి ఆ కూవీలో పెట్టి దేశాన్ని పరిపాలన చేయకుండా సక్రంగా కరెక్ట్ గా చేయకుండా కూవీలో కూర్చేశాడు, నాశనం చేశాడు. ప్రించిళ్ళు అంటే సక్రంగా అసలు రావాల్సిన వాళ్ళకి రాలేదు, రావాల్సిన వాళ్ళకి లేకుండానే వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చి మోసం చేశాడు ప్రజల్ని. అందుకని అసలు 11 కోటి ఇవ్వడం బుద్ధి తక్కువ అండి. అదే అసలు ఇంకా తెలియట్లా ఏందో నేనేందో ఎరవీగుతున్నాను, నేను ఈసారి నేనే వస్తాను, నేనే గొప్ప అనుకుంటున్నాడు. అసలు ఈసారి ఆ 11 కాదు, 1 కూడా రాదు. ఆడ అసలు దేశంలోనే ఉండదు. ఇది అంటే చెప్పిన హామీని చెప్పినట్టుగా అమలు చేస్తే ఆ పబ్లిక్ నుంచి వచ్చే రియాక్షన్ ఇలా ఉంటుంది. అంతేగాని నేను ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి అమ్మఒడి ఇస్తాను అని చెప్పి ఒకసారి ఒకళ్ళకే ఇస్తాను, లేదా సంవత్సరానికి ఒక్కొక్క 1000 తగ్గించుకుంటా వస్తాను, 14,000 ఇస్తాను, 13,000 ఇస్తాను అన్నా, లేదా పెన్షన్ని 250 పెంచుకుంటూ వస్తాను విడతల వారీగా దశల వారీగా అని చెప్పినా కూడా ఖచ్చితంగా వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది. నువ్వు చేయగలిగితే చెప్పాలి, లేదా చెప్పకూడదు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఎంత విర్రవీగినా కూడా ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు అనడానికి ఈ రోజున ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా అమలవుతున్నటువంటి ఈ బస్సు ప్రయాణం, ఫ్రీ బస్సు ప్రయాణం మనం చూస్తున్నాం. మహిళలందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ ప్రయాణాలు చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే మెట్రో ఎక్స్ప్రెస్ కూడా దాదాపుగా ఉచిత ప్రయాణం. ఎందుకంటే మెట్రో ఎక్స్ప్రెస్ కూడా 0 ఫేర్ ఉండేటువంటి పరిస్థితి. సో కొంతమంది మహిళలు ఈ బస్సులో ఎక్కున్నారు. వాళ్ళని అడిగి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. సూపర్ 6 పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ స్త్రీ శక్తి పథకం? చాలా బాగుందండి, మేము చాలా ఆనందపడుతున్నాం. చాలా అసలు మేము ఇవాళ పూజ కూడా వదిలేసుకుని వచ్చాము చంద్రబాబు నాయుడు గారిని చూడటానికి. ఈ పథకం మాకు బాగా నచ్చింది. చాలా వరకు హాస్పిటల్ పనులు ఉన్నా లేకపోతే దేనికైనా సరే ఉపయోగమే కదండి. పిల్లల చదువులకి ఏంటి, మేము ఏదన్నా గబుక్కన హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏదన్నా ఊరికి వెళ్ళాలన్నా, కొంచెం మా బాబుకి మా పాపకి దగ్గరగా చూడటానికి వెళ్ళటానికి కాలేజీల్లో ఉన్నారు కదా హాస్టల్లో, అలా మేము గబుక్కన వెళ్ళి రావటానికి అన్ని విధాలనండి. మా హస్బెండ్ల మీద డిపెండ్ అవ్వకుండా మేము గబుక్కన కూరగాయలు కానీ షాపింగ్ కానీ గబుక్కన వెళ్ళగలం. మొన్నటి వరకు మధ్య తరగతిగా ఉండి ఈ బడ్జెట్ ఆలోచించి మళ్ళీ ఈ ఛార్జీలు పెట్టే బదులు ఇంట్లో ఏదో ఒకటి అని ఇంటి దగ్గరకు వచ్చే వాళ్ళ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, నేరుగా మేము షాపులకు వచ్చి
కొనుక్కోగలుగుతున్నాం. మీరు అన్నట్టుగా కొద్ది దూరంగా ఉంటే ఏ కాళేశ్వరరావు మార్కెట్ కి రావడమనో లేకపోతే ఏదో ఒకటి అవునండి. ఇప్పుడు ఇంటి దగ్గర సరుకులు ఉన్నాయి, ఈ ఛార్జీలకు పోయి బస్సులు పెట్టే బదులు ఆటోలకు పెట్టే బదులు పోతే పోయింది అని ఇల్లు రేట్ ఎక్కువైనా తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. మేము ఇంత కళ్ళ ముందు ప్రతిదీ తల్లికి వందనం ద్వారా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం కానీ, లేకపోతే అన్నదాత సుఖీభవ రైతులకి 7,000 రూపాయలు సంవత్సరానికి 20,000 చొప్పున 7,000 రూపాయలు మొదటి దఫా ఇవ్వడం కానీ, పెద్దవాళ్ళ పెన్షన్ 1వ తారీఖు టెన్షన్గా ఇస్తున్నా కూడా ఇన్ని జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ చేయట్లేదు. చంద్రబాబు అసలు మోసం చేసి వచ్చాడు. లేదండి, వాళ్ళు అలా చెప్తారు అంతే. మేము చూస్తున్నాం కదా, మాకు అన్ని అనుకూలంగా ఉన్నాయి, అంతా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి అంతా చేసుకొస్తున్నారు. అచ్చంగా ఆ 6 పథకాల మీద ఒకేసారి ఫోకస్ పెట్టకుండా ఓ పక్క డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు, ఓ పక్క ఈ పథకాలను అమలు చేస్తున్నారు. అంటే ప్రత్యేకంగా మేము ఎంగేజ్ లో ఉన్నాం కాబట్టి మాకు ఆ ముసలి వితంతువులు రాకపోయినా మాకు ఈ బస్సులు బెనిఫిట్ ఉంది. ఖచ్చితంగా వస్తుందండి. ఒక్క రోజుకే తల్లి ఖచ్చితంగా పడుతుంది. మా ఊర్లో ఖచ్చితంగా పడుతున్నాయి, అందరికీ పడుతున్నాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. మెయిన్ మాకు బాగా బెనిఫిట్. చంద్రబాబు గారు చెప్పినట్టు చేస్తారండి. చేస్తారు. ఎలా ఉపయోగపడుతుందమ్మా? మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మేము మైలవరం మండలం నుంచి వచ్చాము. మైలవరం నుంచి వచ్చారు. మైలవరం నుంచి విజయవాడ సిటీకి రావాలన్నా ఏదైనా పని ఉండి రావాలంటే ఛార్జీలు ఎంత అయ్యాయి? 100 రూపాయలు అయ్యాయి. 100 రూపాయల దాకా. ఏ హాస్పిటల్ పని కానీ లేకపోతే ఏదో బజార్కి వచ్చి కొనుక్కుని వెళ్ళాలని కానీ. ఇప్పుడు సంతోషమేనమ్మా? సంతోషమే. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మీకు ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? చాలా ఉపయోగపడిద్దండి. సేవింగ్ చేసుకోవచ్చు. అంతేనా? రూపాయి సేవ్ అయ్యింది. ఇంట్లో వాళ్ళని పద్దాకా నేను బస్ ఛార్జీలకి అది అడగవసరం లేదు. ఏమేం పథకాలు వస్తున్నాయేమో మీకు? చంద్రబాబు గారు వచ్చాక మీకు అమలవుతున్న పథకాల గురించి చెప్పండి. అమ్మఒడి ఇచ్చారు, తల్లికి వందనం పథకం కింద ఇచ్చారు, కాపునేస్తాం, రైతు భరోసా, పెన్షన్లు అన్ని పథకాలు అమలు చేస్తున్నారు. సో అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయమ్మా? 7,000 పండి. అట్లా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే? నాకు 3 పిల్లలు ఉన్నారండి. 40,000 పడ్డాయి. 1000 తక్కువ 39,000 అకౌంట్ కి జమ అయినాయి. 39,000 వచ్చినాయి. మీకు ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్న పిల్లలకి సాక్సుల దగ్గర నుంచి డ్రెస్సులు అసలు ఎలా ఉన్నాయమ్మా? బాగున్నాయండి. యూనిఫామ్ కూడా చాలా బాగుంది. లోకేష్ గారి పనితీరు బాగుందంటారా? బాగుందండి, చాలా బాగుంది. సో ఏం చెప్తారు సీఎం గారికి, అట్లాగే లోకేష్ గారికి, సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి ధన్యవాదాలు. చాలా బాగుందండి ఈ ప్రభుత్వంలో. మీకు ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఈ బస్ ఛార్జీలు ఆర్థికంగా? బస్ ఛార్జీలు అంటే మనం కష్టపడితే డబ్బులు వస్తాయి, ఛార్జీలు లేకుండా ఫ్రీగా అవుతున్నాయి కాబట్టి ఆ డబ్బులు మిగులుతాయి, కుటుంబానికి ఖర్చులు వాడుకుంటాం. అంతేగా? ఇప్పుడు ఇంతకు ముందు రావాలంటే రానుబోని ఎంత అయ్యేది? ఏదైనా ఏ పని మీద వచ్చినా సరే, హాస్పిటల్ లేకపోతే 500 అయ్యాయి. 500 అయ్యాయి. విజయవాడ రావాలంటే 500 అయ్యాయి. ఆటో ఛార్జీలు అయితే దేనికైనా కొనుక్కోవటాం కానీ తింటాం కానీ 500 అయితే 500 మిగిలినట్టే. చంద్రబాబు గారు చెప్పినట్టుగా అన్ని అమలు చేస్తున్నారంటారమ్మా? చేస్తున్నారు అనుకున్నట్టుగా. ఏమేమి వస్తున్నాయి అమ్మా పథకాలు? ఏమేమి వస్తున్నాయి అంటారు మీ వరకు? పెన్షన్ గానీ, పెన్షన్ వస్తున్నాయి, పిల్లలకి విద్యా దీవెన వస్తున్నాయి. మీ పిల్లలకి మన వాళ్ళకో లేదా మనవరాళ్ళకో తల్లికి వందనం పడిందమ్మా? పడ్డాయా? ఎలా ఉంది ప్రభుత్వం? ఎలా ఉందంటారు? బాగుంది. మరి అసలు ఏమి లేదు, ఏమి చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి ఓదర కొడుతున్నాడుగా. లేదు, వాళ్ళంటే అటు సరిపోద్ది. ప్రజలు అంటున్నారుగా, ప్రజలు చెబుతున్నారుగా మాకు మంచి ఉపాధి హామీ మంచి ఇస్తున్నారు, మంచి మా సహాయం చేస్తున్నారని ప్రజలు చెప్తున్నారు. మీ అభిప్రాయం చెప్పండి. మంచిగా జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక అన్ని దేశాలకు మంచి ఉపాధి కల్పన జరిపించారని చెప్తున్నారు. మేము కూడా సంతోషిస్తున్నాం. ఈ పథకాలు అని కానీ, పెన్షన్ అని కానీ, పిల్లలకి ఇవ్వడం కానీ, తల్లికి వందనం, ఈ రోజు స్త్రీ శక్తి పథకం ద్వారా మీకు ఈ బస్సు ఉచిత ప్రయాణం చేయడం అనేది ఎలా అనిపిస్తుందమ్మా? మంచిది. రానుబోను ఛార్జీలు కొద్దిగా మిగిలినట్టేనండి. ఇప్పుడు ఉద్యోగాలు చేసుకోవడానికి వచ్చే పిల్లలు కానీ, లేకపోతే ఏదైనా ఆడపిల్లలు ఎవరైనా మంచిదండి. సంతోషమేనా? సంతోషమే. Please subscribe to Neo News for more videos.